నమస్తే తాత. నమస్తే. ఏం పేరు తాత? నా పేరు ఐలయ్య. ఏం చేస్తూ ఉంటారు? నేను వ్యవసాయం పని చేస్తా. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారా? ఇప్పటికి చేస్తూనే ఉన్నా. కొన్ని రోజులు గొర్రెలు కాసిన. హ్మ్. ఇప్పుడు వ్యవసాయం చేస్తానా. హ్మ్. పెద్ద మనిషిని అయినా. హ్మ్. ఇప్పుడు కొద్దిగా వెనుకకు వచ్చింది. హ్మ్. ఇప్పటి వరకు అయితే ఇంతవరకు వచ్చినా ఇప్పటికి ఉన్న ఇట్లా. గొల్లోలా మీరు? గొల్లలు యాదవ కులం. హ్మ్. మాది యాదవ కులం. హ్మ్. గొర్రెలు వచ్చినాయా మళ్ళా? మా గొర్రెలు వచ్చినాయి. మరి సల్లదారు రెడ్డి మాకు గొర్రెలు ఇప్పించిండు. హ్మ్. ఆ? మరి ఇప్పుడు నడిచిన ముఖ్యమంత్రి కొంత సహాయకారం చేసిండు పేదో సాదా అని. హ్మ్. ఇన్ని రోజులు అయితే నడిచింది. మరి ఇప్పుడు ఎలక్షన్లట 30 తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి. మరినట. హ్మ్. మరి ఇప్పటి వరకు అయితే ఈయన అన్నిటికీ మాకు సౌకర్యం చేసిండు. హ్మ్. ఇప్పటి వరకు ఇంతలో ఉన్నాం. హ్మ్. గొర్రెలు ఇచ్చిండు. హ్మ్. కొద్దిగా వెనకబడ్డలో కొద్దిగా ఇదో అదో సదిరిండు. కొన్ని పింఛన్లు ఇచ్చిండు. కొంత రైతు బంధులు ఇచ్చిండు. పేదోనికో సాదోనికో అందరికి కొన్ని భూముల సుత రైతు బంధు వచ్చింది. మరి ఇప్పటి వరకు ఇట్లా జరిగింది. ఇట్లా ఇచ్చిండ్రు. ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ గొర్రెలు వచ్చినాయి? ఇప్పటి వరకు ఏ పార్టీ వాళ్ళు గొర్రెలు అవన్నీ ఇయ్యలేరు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ? మరి గొర్రెలాగా అయితే ఈ వరకు ఏ పార్టీ వచ్చినప్పుడైనా ఇయ్యలే ఇంతవరకు. ఈయన వచ్చిన కాంచి ఒక ఈ సౌకర్యం చేసిండు. 24 గంటల కరెంట్ అన్నాడు. 24 గంటల కరెంటు ఇచ్చిండు. అది ఒకటి. ఇక కొన్ని రోజులు అయితే అప్పట్లోనైతే మరి ఏ పార్టీ వాళ్ళు కరెంటు చీకట్ల కరెంటు ఇవ్వలే. టైం కొద్దే కరెంట్ ఇచ్చేది. తెల్లవారాక ఇవ్వపోయేది. ఇప్పుడు 24 గంటల కరెంట్ అయితే మాకు ఇచ్చిండు ఇప్పటి వరకు. ఇక ఉన్నోళ్ళేమో నడుతున్నాయి. బావిలు మంచిగా ఉన్నోళ్ళే నడుతున్నాయి. ఎండిపోయినాయి. ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చినాం. ఇంతవరకు ఉన్నాం. మరి ఈసారి ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు మళ్ళీ? 10 ఏళ్ళ కాంచి 2 మలకలు ఈయన గెలిచిండు. ఇప్పటి వరకు అయితే ఈయన అయిండు. మీరు ఇప్పుడు ఆల్రెడీ గొర్రెలు వస్తున్నాయి, పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. గొర్రెలు వస్తున్నాయి, పింఛన్ వస్తుంది. ఇప్పటి వరకే సౌకర్యం మాకు చేసిండు. వెనుకబడ్డ జాతి అంటే మాకు గొర్రెలు వచ్చినాయి. పింఛని వస్తుంది. మీరు ఎవరికి వేస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు? మరి ఇప్పుడు బాగా చేసిన వాళ్ళు ఎవరైతున్నారో మరి అట్లా ఈ మాదిరిగా బాగా చేస్తే ఎవరు బాగా చేసినారు మీకు? ఇప్పుడు ఈ కేసీఆర్ వచ్చిన కాంచి గొర్రెలు ఇచ్చి గాముచ్చటే ఇవన్నీ వచ్చినాయి కదా. సాయుకారం చేసిన అయితే ఆయన ఉన్నాడు. గొర్రెలు అవన్నీ బాగానే ఇచ్చినారు అంటున్నారు కదా. మళ్ళీ గొర్రెలు కొన్ని ఇచ్చిండు. 21 ఒక పారి వచ్చినాయి. 19 ఒకసారి వచ్చినాయి. లేని మాటలేదు అంతే. భూమి ఉందా తాత మీకు? ఉన్నది. ఎన్ని ఎకరాలు ఉంది? గొల్లలు అంటే మస్తు ఉంటుంది కదా భూమి. గొల్లలు అంటే అందరూ ఒక్క తిరుగుంటారా మేడం? కొంత చిన్న ఉంటుంది, పెద్ద ఉంటుంది, పేద ఉంటుంది, సాదా ఉంటుంది. అన్ని తెరలో ఉంటారు వాళ్ళు. మేము సుత ఇంత మామూలుగా ఉన్నది. ఎన్ని ఎకరాలు ఉంది? 4-5 ఉన్నది. 4-5 ఉంది. రైతు బంధు వస్తుందా తాత మళ్ళా? వస్తుంది. రైతు బంధు సుత వస్తుంది. చూసినా కేసీఆర్ ప్రభుత్వం నుంచి మీకు 3 వస్తున్నాయి. రైతు బంధు వస్తుంది, పింఛన్ వస్తుంది, గొర్రెలు వచ్చినాయి. కాంగ్రెస్ ఉండే కదా, కేసీఆర్ రాకముందు కాంగ్రెస్ ఉంది కదా. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏమైనా వచ్చినాయా మీకు? అప్పుడు రాలేదు కానీ ఈ కరెంటునే ఒక్క పూట చేసిండు. ఇబ్బంది ఏమీ లేదు అప్పుడు సుతా. కానీ కరెంటు మాత్రం తెల్లవారాక 24 గంటల కరెంట్ అనేది బంద్ పెట్టిండు. అప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు జనం అప్పట్లో మాత్రం. అప్పుడు నీళ్ళ సౌకర్యం మంచిగా ఉంటుండేనా కాంగ్రెస్ ప్రభుత్వం? అప్పుడు ఇన్ని కాలాలు ఇట్లా నీళ్లు ఎక్కువ లేవు. ఇబ్బంది ఉన్నది అప్పుడు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా మళ్ళా? ఇప్పుడు అట్లా లేదు కదా. ఇప్పుడు నీళ్ళు అన్నిటికీ మరి నీళ్ళ సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. ఈ ఊళ్ళ సుత శుద్ధి చేసడానికి సుత జనాభాకు మంచిగా నీట్గా ఉంటుంది. ఇండ్లు లేని కొన్ని ఇండ్లు ఇచ్చిండ్రు.